శంకర్ గారు ఈ రోజున భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది అంటే తమిళనాడు నుంచి వచ్చి తెలుగులోకి డబ్బై ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇది తమిళ సినిమా కాదు తెలుగు సినిమా అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. అంత గొప్ప సినిమాలు తీశారు శంకర్ గారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని శంకర్ గారు తెలుగులో కూడా తీయచ్చు కదా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటే. ఆయన ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తుంది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే దిల్ రాజు గారు, నేను తొలి ప్రేమ సినిమా అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ అంటే ఏదో ఒక చిన్న పోస్టర్ చూసి ఎక్కడో ఒక మాటిని ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఒక నమ్మకంతో పాపం ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. అలా స్టార్ట్ అయిన వ్యక్తి. మేము వకీల్ సాబ్ నా నిర్మాత కూడా ఆయన. ఎలాంటి నిర్మాత అంటే నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, పేరు ఉంది కానీ డబ్బులు లేవు, మార్కెట్ ఉందో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి ఈరోజు జనసేన పార్టీ నడపడానికి ఇంధనంగా పనిచేస్తుంది వకీల్ సాబ్ సినిమా. దాని నిర్మాత దిల్ రాజు గారు. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే రామ్ చరణ్ అంటే నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఇప్పుడు చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి పేరు రావాలి మా ఇంటి దైవం అని. రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు, ఆంజనేయ స్వామి. నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. అంటే ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అడిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామి లాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు. అలాగే రామ్ చరణ్ నాకు ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు, పితృ సమానులు, తండ్రి సమానులు. మా వదిన నాకు మాతృమూర్తి. సో నాకు రామ్ చరణ్, నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని, నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే రామ్ చరణ్ 7 ఏళ్ల వయసు, నా రెండో కొడుకు అంత వయసు ఉండేది. ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్ని సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి ఇంకా నేను పడుకునేవాడిని. తను రెడీ అయిపోయి నన్ను లేపి